ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకొచ్చినటువంటి సందేశం ఏంటంటే, తల్లి చూడగానే నా విభూతినైతే తాకు, నువ్వు ఎన్నాళ్ళ నుంచో కోరుకుంటున్న కోరిక ఖచ్చితంగా నీ చెవిన పడుతుందని మనకు బాబాగారు ఈరోజు సందేశం అనేది ఇచ్చారనమాట. ఇలా బాబాగారు ఎందుకు చెప్తున్నారని మనం సాయి మాటల్లోనే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న అభినందిక అనే ఒక అమ్మాయికి బర్త్డే విశేషాన్ని తెలియచేయండి. అలాగే పద్మజ గారిది 60వ పుట్టినరోజు అనమాట. పద్మజ గారికి ఎప్పుడు బాబాగారి తరపున, అభినందికకి బాబాగారి తరపున ఆశీర్వాదం లభించాలని మన సాయి పిలుపు ద్వారా బర్త్డే విషెస్ అందరూ తెలియచేయండి. వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే పద్మజ గారు అండ్ అభినందిక. తల్లి, నీ విజయానికి తొలి అడుగు ఈరోజు పడుతుంది. ఇకపై ఈ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. నీ కష్టం యొక్క ఫలితం ఈ విజయం. నువ్వు అనుకున్నది సాధించావు, సంతోషమే కదా నీకు? ఇలాగే ఒక్కొక్క అడుగు వేస్తూ జీవితంలో ఎంతో ఎత్తుకు అయితే ఖచ్చితంగా ఎదుగుతావు. నువ్వు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తూనే ఉంటుంది. నీ యొక్క నిర్మలమైన మనసుకి, నిస్వార్థమైన సేవకు నీకు లభించిన బహుమానమే ఇది. ఇటువంటి బహుమానాలు ఎన్నో నీకు అందిస్తాను. ఎప్పటికీ నీ మనసును నిర్మలంగానే ఉంచు. మనసులోకి ఎటువంటి కలుషితమైన ఆలోచనలు తీసుకురాకు. నిజాయితీగా, నిస్వార్థంగా ఉండే వారికి విజయం రావడం కాస్త ఆలస్యం కావచ్చు, కానీ వచ్చిన విజయం ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపెట్టదు. అందుకే ఎటువంటి సందేహం పెట్టుకోకుండా మంచి మార్గంలోనే నడవండి. బిడ్డ, నీ శ్రమ వృధా కాలేదు. నీకు సత్ఫలితాలు ఇచ్చింది. అది నువ్వు గుర్తించావు కదా. అందుకే ఒకటి నువ్వు చేయాల్సి ఉంది. అది ఏంటో తెలుసా? నువ్వు సాధించిన విజయాలు ఎలా సాధించావు, కృషి ఎలా చేశావు, నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావన్నది నీ తోటి వారికి చెప్పు. వారు కూడా నీలాగే శ్రమించి ఒక దారిలోకి వస్తే మంచిదే కదా. నువ్వు ఎదిగి ఇంకొంతమందికి ఎదుగుదలకు నువ్వు సహాయపడితే నీకు ఇంకా మంచి జరుగుతుంది. అమ్మా, దేనికైనా మందు ఉందేమో కానీ మానసికమైన బాధకు మందు అన్నది లేదు. ఆ బాధ తగ్గాలంటే ఎంతో సాధన అవసరం. నీ మీద నీకు నమ్మకం, నీకు నువ్వే ధైర్యం చెప్పుకునే తీరు పెంపొందించుకుంటే కనుక ఈ మానసిక బాధ అన్నది నిన్ను ఏమీ చేయలేదు. ధైర్యం ఎప్పుడు కోల్పోవద్దు. నువ్వు పడుతున్న మానసిక బాధకు ఎవరు ఏ రకమైన సలహాలు ఇచ్చినా, ఎంతగా నిన్ను ఆప్యాయంగా చూసుకున్నా సరే, నీలో గూడు కట్టుకున్న మానసిక వేదన తగ్గదు. అది ఎవరికీ రాదు. అది ఎవరికి వారు సాధనతో సరి చేసుకోవాల్సిందే. అందుకోసం నువ్వు ధ్యానం చేయడం మొదలుపెట్టు. నీకు అది మొదలు కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో ఇబ్బందులతో మానసికంగా నలిగిపోతున్నావు కాబట్టి నీ మనసు ధ్యానం మీద నిమగ్నం అవ్వడానికి సమయం పడుతుంది. కానీ సాధన చేస్తే ఏదైనా సాధ్యమవుతుంది. అలాగే నీకు ఇష్టదైవం యొక్క నామస్మరణ చేస్తూ ఉండు. నువ్వు ఏ పని చేసుకుంటున్నా నీ మనసులో నీ దైవం యొక్క నామస్మరణ జరుగుతూ ఉన్నప్పుడు నీలో ఉత్తేజితమైన శక్తి పుంజుకుంటుంది. తద్వారా నువ్వుగా నీ సమస్య నుండి బయటకు పడతావు. సాధన చేయి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అది కూడా అనుకూలమైన ఫలితమే వస్తుంది. చాలామంది అనుకోవచ్చు, నా మనసు ప్రశాంతంగా ఉంటేనే కదా నేను ధ్యానం చేయగలను అని. నా మనసే కుదురు లేనప్పుడు నేను ధ్యానం మీద ఏమాత్రం దృష్టి పెట్టగలను అని చాలామంది అపోహపడుతూ అనుకుంటూ ఉంటారు. మనసు కుదురుగా ఉండడానికే కదా ధ్యాన సాధన చేయాలి. నీ మనసుకు కుదురుగా ప్రశాంతంగా ఉన్నప్పుడు నీకు ఏ సమస్య ఉండదు.
ఆ మనసే అన్నింటికీ కారణం. ఆ మనసును మన ఆధీనంలో మనం చెప్పినట్లు నడిపించడానికే ధ్యానం. మనసు మన చేతిలో ఉంటే మనం ఏ పని అయినా విజయం సాధించగలం. అది తెలుసుకుంటే ధ్యానం చేయడం అన్నది ఎవరికీ కష్టం కాదు. నేను నీ బాబాను చెప్తున్నాను కదా! నీకు నా మీద నమ్మకం ఉంటే ధ్యాన సాధన చెయ్యి. నమ్మకంతో మొదలుపెట్టు. నీ మనసు ప్రశాంతంగా పొంది నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ప్రశాంతంగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను. సమయం లెక్క పెట్టుకో. కొద్ది గంటల్లో నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతున్నాను. ఎలా అన్న అనుమానం రానివ్వకుండా ఆనందంగా ఉండు. జరిగే సంఘటనలు నిన్ను ఆనందానికి, ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఎంతగా అంటే ఇది కల, నిజమా అని సంభ్రమాశ్చర్యాలతో మురిసిపోతావు. ఎన్నో సంవత్సరాలు పడిన ఇబ్బందులన్నీ క్షణాల్లో తొలగిపోతూ ఉంటే ఆనందము, ఆశ్చర్యము కాకపోతే ఇంకేం జరుగుతుంది చెప్పు? నీవు, నీ భర్త, మీ భార్య, మీ ఇద్దరి పిల్లలు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. నీ భర్త మీరిద్దరు పుట్టింటి దగ్గర నుండి ఈ రోజు వరకు అనుభవించిన సంతోషకరమైన రోజులంటూ ఏమైనా ఉన్నాయంటే వాటికి వేల మీద లెక్క పెట్టవచ్చు. మీరిద్దరూ వివాహ బంధంతో ఒకటైన తర్వాత కూడా అదే పరిస్థితి. కొద్ది రోజుల తర్వాత మీ వాళ్ళే మిమ్మల్ని, మీ పిల్లలను నష్టజాతకులు అని ద్వేషించి దూరం పెట్టారు. ఎక్కడికెళ్ళినా అవమానాలే, సూటిపోటి మాటలే. అటువంటి పరిస్థితి తట్టుకొని నిలబడ్డారు చూడండి. అదే మీ యొక్క సద్గుణం. కాకపోతే ఆ ప్రభావంతో పిల్లలు ఆత్మ న్యూనతతో బాధపడే పరిస్థితి వచ్చింది. అయితే ఇదంతా గతం. ఈ రోజు నుండి మీ భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసా? ధనవంతుల జాబితాలో వెళ్ళారు. ఇప్పుడు ఎవరికైనా కావాల్సింది ధనమే. అది ఉంటే చాలు అందరూ మనకు ఆకర్షితులవుతారు. అది లేకే కదా మీకు ఈ అవమానాలు. ఈ రోజుల్లో మనుషుల మధ్య ప్రేమ అన్నది వారికి ఉన్న హోదాను బట్టే ఉంటుంది. అటువంటి హోదా మీకు ఇస్తున్నాను. మీ నమ్మకం ఇక్కడి వరకు మిమ్మల్ని నడిపించింది. ఇకపై మిమ్మల్ని నేను నడిపిస్తాను. నేను మీకు తోడుగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాక ఎవరు మిమ్మల్ని వెనక్కి లాగలేరు. ఇన్ని సంవత్సరాలు అనుభవించిన వేదనాభరితమైన మీ జీవితానికి స్వస్తి. అతి త్వరలో మీరు అద్భుతమైన స్వగృహం నిర్మించుకుంటారు. మిమ్మల్ని తక్కువగా చూసి అవమానించిన వారికి కూడా పిలిచి మర్యాదలు చేసి పంపుతారు. ఎందుకంటే అది మీ సుగుణం. కానీ ఆ మర్యాద అందుకున్న వారికి అది గుణపాఠం. మీరెప్పుడు కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ మీ తరతరాలు వృద్ధి చెంది సంతోషంగా జీవించండి. నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. నేను ఏదైనా చెప్తున్నాను అంటే అది మీకు ఖచ్చితంగా జరిగే తీరుతుంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. నీ విజయానికి తొలి అడుగు ఈరోజు పడుతుంది. ఇకపై నీ విజయ పరంపర కొనసాగుతూనే ఉంటుంది. నీ కష్టం యొక్క ఫలితం నీ విజయం. నువ్వు అనుకున్నది సాధించావు. సంతోషమే కదా? ఖచ్చితంగా నువ్వు అనుకున్న పని ఏదైతే ఉందో అదన్నీ జరుగుతాయి. నువ్వు ఎన్నాళ్ళ నుండో ఒక న్యాయబద్ధమైన కోరిక అనేది కోరుకుంటున్నావు. అది న్యాయమైనదే కాబట్టి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అతి త్వరలోనే నువ్వు కోరుకున్నట్టుగా స్వగృహం నిర్మించుకుంటావు. ఎవరికైనా సరే సొంత గృహం ఉండాలని కోరుకోవడం మంచి కోరికే. ఎందుకంటే ఆ కోరిక కలిగినప్పుడు దానికోసం ప్రయత్నం మొదలు పెడతారు. ఆ ప్రయత్నంలో వారు శ్రమించి, కష్టపడి, ధనం పోగేసుకొని మంచి ఇల్లు కట్టుకుంటారు. అటువంటి మంచి కోరికతోనే నీవు ధనం పోగు చేశావు. నీవు పోగు చేసిన ధనం సరిపోదు. మరి మిగిలిన ధనం కోసం ఏం చేయాలో అర్థం కాక ఉన్నావు కదా? నీకు సమయానికి ఏ విధంగా ఆ ధనం అందాలో ఆ విధంగా అందుతుంది. నువ్వు ఖచ్చితంగా స్వగృహం కట్టుకుంటావు. నీ ఇంట కుటుంబంతో ఎంతో సంతోషంగా ఆనందకరమైన జీవితమైనది జీవిస్తావు. నువ్వు ఇందులో ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి. నా మీద అయితే నువ్వు భారం పెట్టావు కదా, నేను ఆ భారాన్ని స్వీకరిస్తున్నాను. నీకు అవసరమైనవన్నీ సమకూరుస్తాను.
నువ్వు ఖచ్చితంగా స్వగృహం కట్టుకుంటావు. నీ ఇంట నీ కుటుంబంతో ఎంతో సంతోషంగా, ఆనందకరమైన జీవితమైతే నువ్వు జీవిస్తావు. నువ్వు ఇందులో ఎటువంటి అనుమానం పెట్టుకోవద్దు. నువ్వు కోరుకున్నట్లుగానే అన్నీ జరుగుతాయి. ఎందుకంటే నువ్వు ఏ రకమైన ప్రయత్నం చేయకుండా ఇల్లు కావాలని నన్ను అడగలేదు. ఇంటి కోసం ఎంతో శ్రమించి కొంత ధనాన్ని పోగు చేసుకున్నావు కనుక నీకు అంతా మంచే జరుగుతుంది. చక్కగా ఇలా నిర్మించుకొని నీ కుటుంబంతో ఎంతో ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని నేను తెలియబరుస్తున్నాను. విభూతిని తాకిన నీకు ఇప్పటి నుంచి అంతా మంచే జరుగుతుంది. నువ్వు ప్రతిరోజు బయటికి వెళ్ళేటప్పుడు నా విభూతిని ధరించి వెళ్ళు. నా విభూతిని నీ వెంటే తీసుకొని వెళ్ళు. నీకు ఒక రక్షణ కవచంలాగా నీకు అది నీ వెంటే ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు విభూతిని ఖచ్చితంగా నుదుటిన ధరించి వెళ్ళండి. బయటికి తీసుకెళ్ళండి. మీ పాకెట్లో కానీ, ఇంకా ఏదైనా బ్యాగ్లో కానీ, పిల్లల బ్యాగ్లో కానీ విభూతిని అనేది పెట్టేయండి. బాబాగారి ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా ఉంటుందని బాబాగారు ఈరోజు మనకు ఈ సందేశం ద్వారా తెలియపరిచారనమాట. బాబాగారి సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీ మొబైల్ దాకా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇంకా వీడియోని అయితే కొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.